Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బరిలోకి దిగిన జగన్ టీడీపీ కూడా రెడీయేనా? ఆంధ్రప్రదేశ్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వాతావరణం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలైంది. ఇంకా కూటమికి 3 నెలల తక్కువ 4 ఏళ్ల పాలనాధికారం ఉంది. అయినప్పటికీ రాజకీయంగా నిత్యం అలజడి. యాక్టివ్గా లేకపోతే వెనుకపడిపోతామన్న ఆందోళన, భయం పాలక ప్రతిపక్ష పార్టీలను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తానే స్వయంగా ఉద్యమ బరిలోకి దిగుతానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. సహజంగానే జగన్ కదిలితే జనం వెల్లువెత్తుతుంటారు. జగన్కు జనాదరణ ఉందంటే రాజకీయంగా నష్టం జరుగుతుందనే ఆందోళన టీడీపీ నేతల్ని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనల్ని అడ్డుకోవడంపై ఇప్పటి నుంచే టీడీపీ దృష్టి సారిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గత 4-5 నెలల్లో పల్నాడు, చిత్తూరు, పొదిలి తదితర ప్రాంతాలలో జగన్ పర్యటనలకు ఏ రకంగా అడ్డంకులు సృష్టించారో అందరికీ తెలిసిందే. వైసీపీ హయాంలో తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాలల్లో 10ంటిని పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తామని ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడమే కాదు, వీటిలో కొన్నింటికి అనుమతులు కూడా మంజూరు చేసింది. దీనిని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీలను తీసుకొస్తే వాటిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి కూటమి సర్కారు పెద్దలు సొమ్ము చేసుకోవాలని అనుకుంటున్నారనే విమర్శల్ని జనం నమ్ముతున్నారు. ఊరికే ప్రైవేట్ పరం చేయరు కదా అనే ప్రశ్నకు ముఖ్యంగా టీడీపీ వైపు నుంచి సరైన సమాధానం లేదు. ఇదే అదునుగా వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తనే నేరుగా రంగంలోకి దిగితే ప్రజలలో వైసీపీకి పరపతి పెరగడం, ఇదే సందర్భంలో కూటమిపై తీవ్ర వ్యతిరేకత వస్తుందనే అంచనాతో జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతున్నారు. జనంలోకి జగన్ వెళితే మాత్రం రాజకీయంగా తీవ్రంగా వేడెక్కే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పరిణామాలన్నీ అంతిమంగా ప్రతిపక్ష వైసీపీకి రాజకీయంగా లాభం కలిగించేవే. ప్రజా సమస్యలపై పోరాటం చేసే రాజకీయ పార్టీలకు తప్పక ప్రజాదరణ ఉంటుంది. మరీ ముఖ్యంగా విద్య, వైద్య రంగాల సమస్యలపై ఉద్యమిస్తే అందరి దృష్టిని ఆకర్షించవచ్చు. ఇంతవరకు జగన్ ఆందోళనలకు పిలుపు ఇవ్వడానికే పరిమితమయ్యారు. ఇప్పుడు తనే నేరుగా రంగంలోకి దిగితే ఎలా ఉంటుందనేది ఎక్కువగా టీడీపీని ఆలోచింపజేస్తోంది. ఎందుకంటే ఏపీలో వైరం టీడీపీ, వైసీపీ మధ్యే. జనసేన, బీజేపీ కేవలం సైడ్ యాక్టర్ల పాత్ర పోషిస్తున్న పరిస్థితి. రానున్న రోజులలో ఎలా ఉంటుందో చూడాలి.